అన్నా, ట్రేడింగ్ అంటే ఫ్రీడమ్ అని అందరు చెప్తారు. కాని నా జర్నీలో క్వశ్చన్స్, ఫియర్స్, లోన్లీనెస్ అవి తప్ప వేరే ఏమీ లేవు. ఎవరితో షేర్ చేయాలో ఎవరు వినరాని భయం. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ ట్రేడింగ్ ఇస్ టూ మచ్ ఫర్ మీ. అమ్మా, మీరిలా ఫీల్ అవడం ఇది నార్మల్. చెప్పు, ఒక్క డౌట్ కూడా మైండ్లో హోల్డ్ చేయకుండా ఒక్కదాని తర్వాత ఒకటి నేను వినేదానికున్నాను. అన్నా, నేను నా మనీతో ట్రేడ్ చేస్తున్నా. బట్ ఐ ఫీల్ గిల్టీ సమ్టైమ్స్. మై ఫ్యామిలీ ఎక్స్పెక్ట్స్ మీ టు సేవ్, బట్ ఐమ్ రిస్కింగ్ ఇట్. am I being irresponsible? రెస్పాన్సిబిలిటీస్ని ఇగ్నోర్ చేస్తే ఇర్రెస్పాన్సిబుల్. రిస్క్ని ప్లాన్ చేసి లిమిట్స్ ఫిక్స్ చేసుకొని ట్రేడ్ చేస్తే you're being disciplined, not irresponsible. ట్రేడింగ్ కోసం లైఫ్ని రిస్క్ చేయకండి, ప్రాఫిట్ని స్లోగా బిల్డ్ చేయండి. దాట్ ఈస్ ట్రూ ఇండిపెండెన్స్. నాకు లాస్ అయితే గర్ల్స్కి ఇది రాదు అని చెప్తారు. ఎందుకు నేను డబుల్ ప్రూఫ్ చేసుకోవాలి అన్నా? నువ్వు ఏమైనా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. స్కిల్కి జెండర్ లేదు, మార్కెట్కి బయాస్ లేదు. నీకు ప్రూవ్ చేయాల్సి ఉండేది ఒకటే, నీ పాస్ట్ సెల్ఫ్కి. నా క్యాపిటల్ చిన్నది అన్నా. ఒక రాంగ్ ట్రేడ్ అంటే హాఫ్ అయిపోతుంది. షుడ్ ఐ ఈవెన్ బీ హియర్? చిన్న క్యాపిటల్ అంటే క్విట్ కాదు. ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయడానికి ఛాన్స్. 1-2% రిస్క్తో చేస్తే క్యాపిటల్ ప్రిజర్వ్ అయిపోతుంది. ఒకవేళ స్మాల్ క్యాపిటల్ వల్ల స్లో గ్రోత్ ఉంటే అది ఓకే. స్లోగా స్టార్ట్ అయినా స్మార్ట్గా కంటిన్యూ చేయడం ముఖ్యం. హౌస్ వర్క్ ప్లస్ జాబ్ ప్లస్ ట్రేడింగ్. హౌ టు బ్యాలెన్స్ అన్నా? బాయ్స్కి టైం ఎక్కువ, నాకు టైమే లేదు. టైం తక్కువ అంటే క్లారిటీ ఎక్కువ ఉండాలి. 3 hours ట్రేడింగ్ అంటే అవసరం లేదు. 1 hour ప్రిపరేషన్, 30 minutes ఎగ్జిక్యూషన్ చాలు. క్వాలిటీ క్వాంటిటీ. మీరు టైం తగ్గినా ఫోకస్ పెరిగిన ట్రేడర్ అవుతారు. నా పేరెంట్స్ ఆల్రెడీ టెన్షన్లో ఉంటారు. లాస్ అయితే నేను చెప్పలేను అన్నా. ఈ పెయిన్ని నేనే క్యారీ చేస్తున్నా. పేరెంట్స్కి టెన్షన్ మీరు రిస్క్ ఏంటి తెలియకపోవడం వల్లే. స్టాప్ లాస్, డిసిప్లిన్, రిస్క్ కంట్రోల్ ఫాలో చేస్తే టెన్షన్ తగ్గిపోతుంది. మీ పెయిన్ని మీరు అలోన్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ప్లానింగ్ అండ్ డిసిప్లిన్ మీ షోల్డర్స్ మీద స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తాయి. చార్ట్ ఓపెన్ చేస్తే అన్నా, లైన్స్, ఇండికేటర్స్, క్యాండిల్స్, ఎవ్రీథింగ్ కన్ఫ్యూజింగ్. కాన్ఫిడెన్స్ డే బై డే తగ్గుతుంది. కన్ఫ్యూజన్ అంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్. 1 ఇండికేటర్, 1 టైమ్ ఫ్రేమ్, 1 సెటప్. ఒకటి మాస్టర్ చేస్తే చార్ట్ నీకు క్లియర్గా కనిపిస్తుంది. సింప్లిఫై చేస్తే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అన్న మెన్స్కి ఫ్రెండ్స్ ఉంటారు, గ్రూప్స్ ఉంటాయి. నేను మాత్రం ఒక్క డౌట్ కూడా ఎవరితో చెప్పలేను. మార్కెట్స్లో జర్నీ మోస్ట్లీ సోలో అమ్మా. కానీ లోన్లీ అంటే రాంగ్ కాదు. లోన్లీ స్పేస్లోనే ద బెస్ట్ ట్రేడర్స్ బిల్డ్ అవుతారు. సపోర్ట్ అంటే మీ డిసిప్లిన్, మీ జర్నల్, మీ ప్లాన్. అవి మీకు బెస్ట్ కంపానియన్స్. ఎవరో చెప్పారు, గర్ల్స్కి రిస్క్ ఎందుకు అని. ఫెయిల్ అయితే నన్ను నవ్వేస్తే? నిన్ను నవ్వేవాళ్లకి సక్సెస్ అంటే ఐడియాయే ఉండదు. మీ ఫెయిల్యూర్స్ ప్రైవేట్, మీ సక్సెస్ లౌడ్. ఫియర్ని ఫీల్ అవ్వండి, బట్ వాక్ త్రూ ఇట్. అన్నా, ఒక ట్రేడ్ కోసం 10 సార్లు ఆలోచిస్తాను. డెసిజన్ తీసే టైంకి ఎంట్రీ మిస్ అయిపోతుంది. ఓవర్ థింకింగ్ అంటే క్లారిటీ ల్యాక్. క్లారిటీ అంటే ప్రీ మార్కెట్ ప్లానింగ్. చార్ట్ ఓపెన్ చేసే ముందే ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ డిసైడ్ అయిపోయి ఉండాలి. డెసిషన్స్ ఫాస్ట్ అవ్వాయి. సమ్ డేస్ ఐ క్లోజ్ ద చార్ట్ అండ్ క్రై. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గ్రోయింగ్ ఆర్ వేస్టింగ్ టైమ్. క్రయింగ్ అంటే వీక్నెస్ కాదమ్మా, రీసెట్. ఎవ్రీ ట్రేడర్ క్రైస్. సక్సెస్కి ఎమోషనల్ ప్రెషర్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. కానీ క్విట్ అయ్యకపోవడం, దాట్స్ యువర్ స్ట్రెంగ్త్. బాయ్స్ అగ్రెసివ్గా ట్రేడ్ చేస్తారు, ఫాస్ట్ ప్రాఫిట్స్ చేస్తారు. నేనేం చేయాలి? అగ్రెషన్ అంటే సక్సెస్ కాదు. సస్టైనబుల్ ప్రాఫిట్స్ అంటే పేషెన్స్, డిసిప్లిన్, స్మాల్ రిస్క్స్. విమెన్ స్లోగా స్టార్ట్ అయినా కన్సిస్టెంట్గా ఫినిష్ చేస్తారు. దాట్ ఈజ్ యువర్ అడ్వాంటేజ్. నా పార్ట్నర్కి ట్రేడింగ్ ఇష్టం లేదు అన్నా. వేస్ట్ అని అనుకుంటాడు. నేనేం చేయాలి? పార్ట్నర్స్ ఫియర్ ఎమోషనల్, మార్కెట్ రిస్క్ తెలియకపోవడం వల్లే. కన్ఫ్యూజన్ని కామ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టాప్ లాస్ ఫాలో చేస్తున్నానని చెప్పండి. ఈవెన్చువల్లీ రిజల్ట్స్ మీ సైడ్లో మాట్లాడతాయి. అమ్మా, మీ జర్నీ లోన్లీ ఉంటుంది, డౌట్స్ ఎక్కువ ఉంటాయి, మిస్టేక్స్ జరుగుతాయి. కానీ క్విట్ అయ్యే వరకు మాత్రం ఏదైనా కూడా ఇంపాసిబుల్.
యు డోంట్ నీడ్ టు బి పర్ఫెక్ట్. యు జస్ట్ నీడ్ టు బి కన్సిస్టెంట్. థ్యాంక్ యూ అన్నా. టుడే ఫర్ ద ఫస్ట్ టైం సమ్మన్ లిసన్డ్. ఇప్పుడు మార్కెట్ కూడా వినిపిస్తుంది. మీరు కామ్గా ఉంటే. మీరు ఒంటరిగా పోరాడుతున్నారని భయపడుతున్నారా? ఇకపై ఆ భయం వద్దు. ప్రతి సందేహానికి సమాధానం, ప్రతి ట్రేడ్కి సరైన గైడెన్స్, మరియు మీ ట్రేడింగ్ జర్నీకి కావాల్సిన స్థిరత్వం, కన్సిస్టెన్సీ కోసం ఫాస్ట్ మనీ ట్రేడింగ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లెర్నింగ్ మొదలుపెట్టండి.